దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు మీ పిల్లలు క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. సమస్యలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? మీ జీవితంలో ఎన్నో కష్టాలతో కొట్టబడుతున్నారా? ధైర్యంగా ఉండండి. దేవుడున్నాడుగా. ప్రభువునందు విశ్వాసం మీరు ఇంకా ఉంచకపోతే ప్రభువునందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తుని నమ్మండి. ప్రభు ఎన్ని కార్యాలు మీకు చేస్తాడో. సరే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైనటువంటి వర్తమానాన్ని మనం తీసుకుందామా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. నయోమి తన 2 కోడండ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. అంతేగా, ఏది విత్తుతామో ఆ పంటే కోసుకుంటాం. మంచిని విత్తితే మంచే కోస్తాంగా. చెడును విత్తి మంచి కావాలంటే ఎలా జరిగిద్ది? మొత్తానికి బెత్లెహేము ప్రాంతంలో, ఆ యూదయ దేశంలో వర్షాలు పడి సమృద్ధిగా ఆహారం కలుగుతుంది, దేవుడు దీవించాడు, ఇస్తున్నాడు భోజనం అన్న మాట విన్న తర్వాత నయోమి బయలుదేరింది బెత్లెహేం వెళ్ళాలని. నయోమితో పాటు 2 కోడళ్ళు కూడా బయలుదేరారు. తర్వాత ఓర్పా డ్రాప్ అయిపోయింది కానండి, 2 బయలుదేరారు. వారిని చూసి, ఆ ప్రయాణంలో ఉన్నటువంటి సమయంలో వారిని చూసి నయోమి అంటుంది, ఇది తగదు, ఇలా జరగకూడదు, మీరు నా వెంట రాకూడదు, మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోండి, శుభ్రంగా వివాహాలు చేసుకుని హాయిగా ఉండండి, అక్కడికి వస్తే మీకు ఏం ఉపయోగం ఉంది నా ద్వారా అనే మాట్లాడే క్రమంలో ఈ రీతిగా చెప్పే వరసలోనండి ఒక మాట అంటుంది, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన వారి ఎడల నా ఎడల, చనిపోయిన వారు అంటే నా భర్త, నా పిల్లలు అనగా మీ భర్తలు. కోడండ్రతో అంటుంది కదా. నయోమికి మొత్తం 3 చనిపోయారు. భర్త పిల్లలు 2 చనిపోయారు కదా. చనిపోయిన వారి ఎడల మీరు దయ చూపారు. నా బిడ్డల ఎడల దయ చూపారు. మీరు నా భర్త ఎడల దయ చూపించారు. నా ఎడల కూడా దయగానే ఉన్నారు. ప్రియులారా, 2 కోడండ్రను గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్పిందో చూసారా? తర్వాత ఓర్పా ఏదో తిరిగి, సరే అత్త వెళ్ళిపోమంటుంది కదా అని ఆమె వెళ్ళిపోయినందువలన అసలు ఏమాత్రం ఓర్పా ప్రేమ లేనిది, ఏమాత్రం దయలేనిది, అసలు ఓర్పా మంచిదే కాదు అట్లా అనుకోకూడదండి. ఏ పాయింట్ దగ్గర అదే చెప్పుకోవాలి, ఏ లక్షణం దగ్గర అదే చెప్పుకోవాలి. నయోమి వాళ్ళిద్దరి గురించి ఇచ్చిన సాక్ష్యం ఎలాంటిది? మీరు దయ చూపించే బిడ్డలు అంతే, నా కుమార్తెలారా అని పిలిచింది. రూతుతో పాటు, నయోమితో పాటు 2 బయలుదేరారు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి రూతుతో పాటుగా. ఓర్పా కూడా ఏ విషయం దగ్గర అలాగే ధ్యానం చేస్తే ఎంత ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటాము కదా. మొత్తానికి ఆ 2 కోడండ్రు దయ చూపించారు. ప్రియబిడ్డ, నేను ఒక మాట అడుగుతున్నా, యవ్వనస్తురాలుగా కోడలుగా ఉంటే నిన్ను అడుగుతున్నా, పురుషులు కూడా వర్తిస్తుందండి. యవ్వనస్తుడైనటువంటి అల్లుడుగా నువ్వు ఉంటే నేను అడుగుతున్నా, మీ అత్తమామల ఎడల దయ చూపిస్తారా? లేదండి మా నాన్న ఎడలే దయ చూపిస్తాం కానీ అత్తమామల ఎడల మేము దయ చూపించము అంటారా? ఈనాడు ఎంతమంది కోడళ్ళు ఈ సాక్ష్యం పొందుకోగలరు? మా కోడలు చాలా దయగలిగిందండి, మా కోడలు చాలా దయండి, చాలా ప్రేమ అండి, మమ్మల్ని చాలా బాగా చూస్తుందండి, చాలా పట్టించుకుంటుందండి. ఈ మాటలు మిమ్మల్ని గురించి మీ అత్తమామలు సాక్ష్యం ఇవ్వగలరా?
అమ్మో మా కోడలు పెద్ద దెయ్యమండి, మా కోడలు గయ్యాలండి, మా కోడలు అస్సలు నన్ను పట్టించుకోదండి, కాస్త అన్నమే పెట్టదండి, కాస్త మంచినీళ్ళు కూడా ఇవ్వదండి, బాబో ఎట్లాంటి కోడలు దొరికింది ఏంది బాబోయ్ అని అట్లా అంటదా? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు అడగొచ్చు, మరి అత్తమామలు మమ్మల్ని ప్రేమించొద్దా? ఖచ్చితంగా ప్రేమించాలండి. అత్తమామలు కూడా కోడల్ని కన్న కూతురులా చూసుకోవాలి, అల్లుడిని కన్న కొడుకులా చూసుకోవాలి. అలా లేకుండా ఏదో వేరువేరుగా ఆలోచించి చూడకూడదు. ఆ విషయాలు ఈ రూతు గ్రంథ ధ్యానాల్లో ముందుకెళ్లే కొద్దీ ధ్యానం చేద్దాం. అవి కూడా బోలెడని నేను దైవజనుడిగా మీకు చెప్తాను. కానీ ఈ సమయంలో కేవలం కోడండ్ర గురించే ఉంది కాబట్టి ఆ మాటతో మనం ముందుకెళ్తున్నాం. దయ చూపించారట. కోడలుగా నువ్వు అత్తమామల ఎడల దయ చూపించు. అల్లుడు అయినా సరే కాస్త నీ భార్య తల్లిదండ్రుల ఎడల దయ చూపయ్యా. వారు కూడా నీ తల్లిదండ్రుల్లాగా భావించయ్యా. కోడలవైన నీకు చెప్తున్నాను తల్లి, ఒక అన్నననుకో, ఆత్మీయ తండ్రిని అనుకో నన్ను, నా వయసును బట్టి. మీకు ఒకవేళ నా కూతురు వయసు ఉండొచ్చు, చిన్న బిడ్డలు మీరు, మీ అత్తమామలు చాలా పెద్ద వయసు, వారు మీకోసం ఎంతో కష్టపడ్డారు. ఇక ఆ వయసు వచ్చాక ఒక మాట కుదరక ఆ మాటల్లో ఉంటుంది. పెద్ద వయసులోకి వచ్చేప్పటికి అందరూ కరెక్ట్గా మాట్లాడతారా ఏమిటి? కనుక దయతో చూసుకో, దేవుడు నీకు దయ చూపిస్తాడు. చనిపోయిన వారి ఎడల కూడా దయ చూపించారట. బ్రతికున్న అత్తగారికి దయ చూపించారట, భర్తకు దయ చూపించారు, మామయ్యకి దయ చూపించారు, అత్తగా దయ చూపించారు. మీరు కూడా నీ భర్త ఎడల దయగా ఉండు, మీ మామయ్య ఎడల దయగా ఉండు, నీ అత్త ఎడల దయగా ఉండు. నువ్వు దయ చూపిస్తే దేవుని దయ కూడా నువ్వు పొందుకుంటావు. ఇక ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం పొందుకుంటే నువ్వు ఎంత దీవించబడతావో. ప్రార్థన చేసే ముందు మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తానండి. కీర్తనల గ్రంథం నుంచి 18వ కీర్తన 25 నుంచి కొన్ని మాటలు చూడండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థముగా నుందువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. పిల్లరి మాటల్లో ఉన్నటువంటి సారమంతా ఒకటేనండి. నువ్వు దయ చూపిస్తే దేవుడు నీకు దయ చూపిస్తున్నాడు. నువ్వు సద్భావం కలిగి ఉంటే దేవుడు కూడా నీ యందు సద్భావం చూపుతున్నాడు. నువ్వు యథార్థంగా ఉంటే ఆయన యథార్థంగా ఉంటున్నాడు. అంటే నువ్వు ఏది విత్తితే ఆ పంటే కోసుకుంటున్నావు. మరి ఈ రోజున మీ మామని నువ్వేదో చాలా చీపుగా చూసావనుకో, రేపు నీ పరిస్థితి ఏమిటి? వారిని ఈ రోజున చాలా బాధ పెట్టావనుకో, రేపు నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఏది విత్తితే అదేగా కోసుకోవాలి. వారు ఏడిస్తే రేపు నువ్వు కూడా నీ కొడుకును బట్టో నీ కోడలను బట్టో నువ్వు కూడా ఏడవాలిగా. మరి రేపు నీ కోడలు అలాగే చూస్తుందిగా. నువ్వు విత్తుకుంటున్నావు, ఆ చెట్టే వస్తావు. మామిడి గింజ విత్తితే ద్రాక్షకాయలు ఎందుకు వస్తాయి? యాప చెట్టు విత్తితే మామిడి పళ్ళు ఎందుకు వస్తాయి? రావు కదా. నువ్వు విత్తిందే కోస్తావు. కనుక దేవుని దయ పొంది నువ్వు దీవించబడినట్లుగా. గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తున్నాడు, అణిచివేస్తున్నాడు, విరోధిగా ఉండని ఉందండి. గర్వం మానుకో, గర్వం వద్దు. ప్రేమగా చూసుకో కుటుంబాన్ని. నువ్వు దయగా ఉండు. దేవుని దయ, ఆయన యథార్థత, ఆయన యొక్క సద్భావం, వీటిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి. నువ్వు కూడా దయగా యథార్థతతో సద్భావం కలిగి ఉంటే చాలు. మీ కుటుంబాలు ఇలా ఉండాలి, పరలోక వాతావరణంలాగా ఉండాలి. నయోమి రూతు కుటుంబాల వలె ఉండునుగాక. దైవదీవెన మీకు ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబం నయోమి కుటుంబంలాగా, రూతు కుటుంబంలాగా ఆశీర్వదింపబడునుగాక. తోడుగా ఉండండి, సహాయం చేయండి అయ్యా. గాయపడిన మీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. మహిమ మీకు ఆరోపిస్తాం. అత్త కోడళ్ళ మధ్య మంచి సంబంధాలు. అత్తగారు మామగారు కోడల్ని బిడ్డలా చూసుకోవాలి, అల్లుడిని కొడుకులా చూసుకోవాలి. ఇక ఆ పిల్లలైతే అత్తమామల్ని తల్లిదండ్రుల్లా చూసుకోవాలి. కుటుంబం పరలోక వాతావరణంలో ఉన్నట్టు ఉండాలి. ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా మీ పిల్లలకి ఇవ్వండి. దయ చూపించే వారికి మీరు దయ చూపిస్తారుగా. నిండైన మీ దయ, మీ ఆశీర్వాదాలు
ఉదయకాలం ఈ మాటలు విన్న ప్రతి కుటుంబానికి కలుగునుగాక. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.